ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుకుందాం. అడుగు వాటిని కంటేను ఊహించు వాటిని అన్నిటికంటేను అత్యధికముగా చేయి శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ వాక్యంలో ప్రియులారా, అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం కొనియాడుతున్న దేవుడు, మనం నమ్మిన దేవుడు ఎవరయ్యా అంటే, అడుగు వాటన్నిటికంటేనో చెప్పండి, చెప్పాలి, గట్టిగా గట్టిగా చెప్పాలి. ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి అని రాయబడింది. చూడండి, మన దేవుడు అంట అడిగే వాటికంటేనో ఊహించని వాటికంటేనో అత్యధికమైన కార్యాలు చేస్తాడంట. నిజంగా ఇలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో పొందాలి అంటే మనం ఎలా ఉండాలి? ప్రశ్న. ఇప్పుడు మనం అది కావాలి ఇది కావాలని అడుగుతున్నాం. దైవ సేవకులు కూడా మీ కొరకు ప్రార్థన చేస్తారు, మీరు అడుగుతారు. ఇప్పుడు అడిగిన వాటికంటే అత్యధికమైన కార్యాలు చేసేవాడు దేవుడని లేఖనంలో రాయబడిందంటే, దేవుడు చెప్పిన మాట అబద్ధమా నిజమా? అబద్ధమా నిజమా? నిజమే కదా. దేవుడు మనిషిలాగా అబద్ధమాడుటకు నరుడు కాడు. ఆయన అబద్ధమాడాడు. భూమి ఆకాశములు గతించినను ఆయన మాటలు గతించవు. నా ప్రియని బిడ్డలారా, ఈ అడిగే వాటికంటే ఊహించని వాటికంటే అత్యధికమైన కార్యాలు బైబిల్లో కొంతమంది భక్తులకు దేవుడు చేశాడు. వాళ్ళు ఎలా ఉంటే దేవుడు చేశాడు అనేది మీకు చెప్తాను ఈరోజు. గట్టిగా చెప్పండి. ఇప్పుడు దేవుడు అత్యధికమైన కార్యములు మన జీవితంలో చేయాలని ఆయన అనుకుంటున్నాడు. అయితే మనము ఎలా ఉండాలి? బైబిల్లో ఎగ్జాంపుల్ హన్నా అనే ఒక తల్లిని మనం తీసుకుంటే, ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభా, నాకు ఒక మగబిడ్డను కానీ దయచేస్తే తిరిగి వాడిని నీకు ఇస్తాను అని ఒకే ఒక మగబిడ్డను అడిగిందంట. దేవుని స్తోత్రం కలుగునగాక. 1వ అధ్యాయము 10-11 వాక్యాలు మీరు కానీ చదివితే అక్కడ రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చూడండి, ఒకే ఒక మగబిడ్డను అడిగిందంట. ఒకసారి చదువుదాం వాక్యాన్ని. 1వ అధ్యాయం 10-11 నేను చదువుతాను, గమనించండి. బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లని దయచేసిన ఎడల. అంటే ఇక్కడ అడుగుతుంది ఎంతమందిని? నేను అడిగినప్పుడు చెప్పాలి మీరు. ఇటే చూడండి, ఎంతమందిని అడుగుతుంది పిల్లల్ని? నోరు ఎత్తరేమయ్యా? ఎంతమందిని? నేను అడిగినప్పుడు చెప్పాలి మీరు కూడా. ఎంతమందిని? ఒక్కళ్ళు ఉంటే చాలు నాకు ఈ నిందబోద్ది అనుకుంది. దాని స్తోత్రం. అయితే ఆమె జీవితంలో దేవుడు ఎంతమందిని ఇచ్చాడో చదువుకుందాం. అదే సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం చూడండి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. అంటే ఒక్కరిని అడిగితే ఎంతమంది కుమారులు ఇచ్చాడు?
యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను ఇచ్చాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఒకరికే గత్యంతరం లేదనుకున్నప్పుడు ఇంతమందిని ఎలా ఇచ్చాడు చెప్పండి. ఇప్పుడు ఒక్కలే అడిగారు కదా, ఒక్కలే ఉంటే చాలనుకొని కోరుకుంది. దేవుడు మొత్తం అక్కడ ఎంతమందిని ఇచ్చినట్టుంది? 5 పిల్లల్ని ఇచ్చినట్టుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. 3 కుమారులను 2 కుమార్తెలను. ఇప్పుడు ఇది అడుగు వాటి కంటే ఎక్కువ ఇచ్చినట్టే కదా కదా. అక్కడ ఒక బిడ్డనే కోరుకుంటే ఇంతమందిని ఎందుకు ఇచ్చాడు దేవుడు చెప్పండి? ఎందుకు ఇచ్చాడు? అన్నాలో ఏం చూశాడు దేవుడు? దేవుని స్తోత్రం కలుగునుగాక. అన్నాలో ఏం చూశాడంటే మొట్టమొదటిగా దైవ సన్నిధికి రావటం చూశాడు. చప్పట్ల గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆమె ఎక్కడికి వచ్చిందంట? 1:10 రాయబడింది, బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఎక్కడికి వచ్చిందంట? ఇప్పుడు చాలామంది సన్నిధి అంటే నిర్లక్ష్యం అండి. సన్నిధి అంటే తొందరగా బయలుదేరరు. ఆదివారం కూడా చూడండి, ఇంకా వేరే కార్యాలు అంటారా. అందరికంటే ఊర్లో తిరణాలు అవుతుంటే బోడెమ్మన బట్టలేరంట, ఒక సామెత ఉంది. అన్నిటికైతే ఈ బోడెమ్మలాగా పరిగెత్తుతారు. దైవ సన్నిధి అంటే తొందరగా రెడీగారు చూడండి. ఇప్పుడు ఏమో అడిగేదానికంటే ఊహించని వాటికంటే అత్యధికమైన కార్యం దేవుడు చేశాడా లేదా? ఏముందని చేశాడు? మొట్టమొదటిగా ఆమె దైవ సన్నిధికి వచ్చే అనుభవం ఉంది. దాని స్తోత్రం కలుగునుగాక. 10వ వాక్యములో యెహోవా సన్నిధికి వెళ్ళిందంట. ఈ రోజున నీ జీవితంలో అడిగే వాటికంటే ఊహించని వాటికంటే అత్యధికమైన కార్యాలు నువ్వు చూడాలి అంటే దైవ సన్నిధిని ప్రేమించాలి. దైవ సన్నిధికి వచ్చి దైవ సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. కొంతమంది అనుకుంటారు ఇంట్లో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా, ఇంట్లో ఒక రూమ్లో చేసుకుంటే ఆలకించడా, మందిరములోనే ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా అంటారు. ఇంటికి మందిరానికి తేడా ఏంటి తెలుసా? ఇంటికి మందిరానికి తేడా ఏంటి తెలుసా మీకు? మందిరములో దేవుడు అంటాడు నా కను దృష్టి ఉంది ఇక్కడ అంటాడు. దాని స్తోత్రం కలుగునుగాక. తీయండి రాజుల గ్రంథం. నా కను దృష్టి ఉంది ఇక్కడ, నా మనస్సు ఉంది ఇక్కడ. హల్లెలూయా. ఏముందంట? నా కను దృష్టి ఉంది, నా మనస్సు ఉంది అంటాడు. రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథములో కాబోలండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కనుదృష్టి, దేవుని యొక్క మనస్సు ఇక్కడ ఉంటుంది. నెంబర్ 1. రెండోది, దేవుని మందిరములో ఏముంటుందయ్యా అంటే దేవుని అభిషేకము ఉంటుంది. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. రెండోది ఏముందంట? దేవుని అభిషేకం ఉంటుంది. ఇక్కడ లోక సంబంధమైన కార్యాలు ఏం జరగవు కదా, ఏ అపవిత్రమైన కార్యాలు జరగవు కదా. మందిరం అనగానే ఇక్కడ అభిషేకం ఉంటుంది. అందుకని ఇళ్లలో చేసే ప్రార్థన వేరు, మందిరంలో చేసే ప్రార్థన వేరు. ఇప్పుడు అన్న మందిరానికి వచ్చి దైవ సన్నిధిలో ఏడ్చి చేసిందంట. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఒక విషయం ఏంటంటే దైవ సన్నిధికి రావటం వేరు, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయటం వేరు, ప్రార్థనలో ఏడవటం వేరు. చూడండి ఎన్ని అనుభవాలు ఉన్నాయి అక్కడ. ఒకటి సన్నిధికి వచ్చింది, రెండోది ప్రార్థన చేసింది, మూడోది ఏడ్చిందంట. దాని స్తోత్రం కలుగునుగాక. మందిరానికి రావటమే కాదు, ప్రార్థన చేయాలి. ఇక్కడ ప్రార్థన చేయటమే కాదు, ఏడ్చి మొర్ర పెట్టాలి. ఒక వ్యక్తి రోగి అయితే ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేయాలి, ఏడవాలి. ఏదైనా అవసరత కలిగిన వాళ్ళు దేవుని దగ్గర ఏడ్చి పొందుకోవాలి. ఏదైనా కావాలి, కార్యం జరగాలనుకున్న వాళ్ళు
దేవుని దగ్గర ప్రార్థన చేసి ఏడవాలి. కన్నీళ్లకు కరిగిపోయేవాడు మన దేవుడు. ఆమేన్. దేనికి కరిగిపోడు? దేనికి కరిగిపోతాడు? ఏడ్చే వాళ్ళని చూస్తే కరిగిపోతాడు ఆయన. దేవుని స్తోత్ర. లూకాసు సువార్త 7:13 ఏమని రాయబడిందంటే, ఒక తల్లిని చూసి ప్రభు అంటున్నాడు, ఆమె ఏడుస్తా కనపడిందంట ప్రభుకి. ప్రభు ఆమెను వైపు చూసి అంటున్నాడు, అమ్మా ఏడవకు అన్నాడు. ఏడ్చే వాళ్ళని చూసి ఆయన ఏమంటున్నాడు, నువ్వు ఎక్కడెక్కడో ఏడ్చినా, ఎక్కడెక్కడో కన్నీళ్ళు విడిచినా, ఎక్కడెక్కడో దుఃఖపడినా దానికి ప్రతిఫలము లేదు. కానీ దేవుని సన్నిధిలో చేసే ప్రార్థనకి, ఏడ్చే ఏడుపుకి, కార్చే కన్నీళ్ళకి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి. ఎక్కడ దేవుని సన్నిధిలో మనం జోక్గా ఉండకూడదు, చాలా సీరియస్గా ఉండాలి, ప్రార్థన చేయాలి. నా ప్రార్థన ఎందుకు ఆలకించవు? వాస్తవానికి అన్న చవతి చేత అనేక అవమానాలు పొందుతుంది. ఆమె బాధని అర్థం చేసుకునే నాదుడు లేడు. ఎలా 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 అని బాధపడుతూ ఏడుస్తూ ఉంది. కానీ ఆమె బాధని, ఆమె కన్నీళ్లను, ఆమె ప్రార్థనని దేవుడు ఆలకించి ఆమె ఒక్క బిడ్డను అడిగితే ఎంతమందిని ఇచ్చాడు? 5గురిని ఇచ్చాడు. నువ్వు ఒక ఆశీర్వాదం అడిగితే 5 ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆమేన్. కొంచెం కావాలని నువ్వు అడిగితే ఎక్కువగా ఇచ్చే దేవుడు మన దేవుడు. కానీ మందిరానికి వచ్చి నిద్రలు చేయడానికి రాకూడదు. కొంతమంది మందిరంలో నిద్రలు చేస్తుంటారు. దేవుని స్తోత్ర. యాడికి వెళ్ళావయ్యా అంటే మందిరంలో పడుకోవాలని వచ్చా. పడుకుంటే దయ్యాలు ఎక్కుతాయి. దేవుని స్తోత్ర. పడుకుంటే ఏమెక్కుతాయి? దయ్యాలు ఎక్కుతాయి. ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయాలి, మర్ర పెట్టాలి, కన్నీళ్ళు విడవాలి. నువ్వు ఇక్కడ చేసే రహస్య ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు, కార్యాన్ని జరిగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. అన్నాలో ఉన్నది ఒకటి సన్నిధికి రావటం, రెండోది ప్రార్థన చేయటం. మందిరానికి వచ్చిన మీరు అటు ఇటు ఇటు అటు బయటికి తిరుగుతూ ఉండకూడదు. యెహోవా మందిరమునకు వచ్చినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని ప్రసంగి 5:1 రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునగాక. చదవండి ఒకసారి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు. నా ప్రియమైన బిడ్డలారా, అలా తిరగకూడదని వాక్యం చెప్తుంది. వచ్చామా, నీకేమైనా అవసరతలు ఉన్నాయా, వాటి కొరకు అడుగు. ఏమైనా రోగ్యా వచ్చావా, నన్ను స్వస్థపరచమని అడుగు. నువ్వేదైనా బాధతో వచ్చావా, నాకు నెమ్మదినిమని అడుగు. దైవ సన్నిధికి వచ్చి నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఎలా వచ్చావో అలాగే తిరిగి వెళ్తావే తప్ప ఏ కార్యాలు జరగవో. అందుకని ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జీవితంలో ప్రార్థన చేయటమే కాదు, ఏడవటం ప్రారంభించిందంట. దేవుని స్తోత్రం కలుగునగాక. తర్వాత ఇంకా అక్కడ అంటుంది ఏమని, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరవక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు ఒక మగపిల్లని దయచేయండి. చూడండి, దేవుని సన్నిధికి వచ్చిన మనము దేని కొరకు ప్రార్థన చేయాలో తెలుసుకొని చేయాలి. కొంతమంది ప్రార్థనలు చేస్తారు, ఆ ప్రార్థనలకు అర్థం ఉండదు, పర్థం ఉండదు. వచ్చావు, దేని కొరకు చేస్తున్నావు, అసలు అంశము ఎత్తి చూపించాలి దేవునికి. నేను స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రార్థన విన్నపం ఏమిటన్నది దేవునికి తెలియపరచాలి. తెలియపరిచినప్పుడు నిజంగా అన్నా జీవితంలో హాస్పిటల్కి వెళ్ళినా అలాంటి కార్యం జరిగిద్దంటారా? హాస్పిటల్కి వెళ్ళినా అంత అద్భుతం చూసేదంటారా? కానీ దైవ సన్నిధిలో కన్నీళ్ళు విడవటం, దేవుని దగ్గర మొరపెట్టడం, దేవుని బతిమాలుకోవటం, ఆమె కరెక్ట్గా ఆమె చెప్పాలనుకున్న ఆ విన్నపాన్ని కరెక్ట్గా దేవునికి చెప్పేస్తుంది. ఈరోజు నువ్వు దైవ సన్నిధిలో వ్యర్థమైన మాటలతో ప్రార్థనలు నువ్వు చేయకూడదు. వ్యర్థమైన ప్రార్థనలు దేవుడు వినడు. వ్యర్థమైన ప్రార్థనలు దేవునికి నచ్చవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధానములో ఒక అంశము నిమిత్తం నువ్వు కూర్చున్నప్పుడు దాని కొరకు ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. బైబిల్లో మత్తయి సువార్తలో రాయబడింది, ఏమని రాయబడిందంటే వ్యర్థమైన ప్రార్థనలు చెయ్యకూడదు. గట్టిగా చెప్పండి, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 6వ అధ్యాయం వాక్యం చెప్తాను చూడండి. అక్కడ 7వ వాక్యం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వంచింపవద్దు. వేస్ట్ మాటలు వంచింపవద్దు. ఇప్పుడు ఒక కొట్టు దగ్గరికి వెళ్ళాం, ఒక మార్కెట్కి వెళ్ళాం, అవసరమైనదే మాట్లాడతామా, అవసరం లేని అన్నీ చెప్తామా? కూరగాయలన్నీ కావాలంటామా? లేదుగా. ఆ టమాటాలు కావాలి, వంకాయలు కావాలి, ఏది అవసరమో అదే. దేవుని దగ్గర కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏం అవసరం నీకు అదే అడగాలి. ఇక్కడ ఈమెకి అవసరం ఏంటి? ఈమెకు అవసరం ఏంటి? ఒక మగబిడ్డ కావాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక మగబిడ్డ కావాలి, అదే అడుగుతుంది. గుడ్డివాడు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అడిగాడు, ఏమని అడిగాడు? నాకు సూపు, అదే అడిగాడు. కానీ సూపు కావాలి, అది కావాలి, ఇది కానీ 10 అంశాలు చెప్పాడా? 10 విన్నపాలు విన్నవించాడా? నువ్వు అడగాల్సింది అడగకుండా ఏదేదో వాగావనుకో, అది దేవునికి నచ్చదు. దేవుని స్తోత్రం కలుగున గాక. కరెక్ట్గా మనం అనుకున్నదే అడగాలి. అడిగేటప్పుడు కూడా నీకు ఇష్టమైతే అనాల. ఏమనాలి? ప్రార్థన చేసేటప్పుడు నాకు ఇష్టం, నాకు ఇయ్యయ్యా, కావాలయ్యా అట్లా డిమాండ్ చేయకూడదు. నీకు ఇష్టమైతే. ఇప్పుడు ఆమె పిల్లలేని స్థితిలో ఉంది, ఆమె పిల్లలు పుట్టడం ఆయనకి ఇష్టమేగా. గొడ్రాలుగా ఉంచడం దేవునికి ఇష్టమా? సంతులేని దానిని ఇల్లాలుగా చేస్తానన్నాడు, కుమారులు గల తల్లిగా చేస్తా అన్నాడు. అలాగే గుడ్డోడికి సూపు అవసరం, అది ఆయనకి ఇష్టమేగా. కుష్ఠరోగి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయన్నాడు, అది ఆయనకి ఇష్టమేగా. ఇప్పుడు కుష్ఠోడు బాగుపడాలని దేవుని దగ్గరికి వస్తే నువ్వు బాగుపడటం నాకు ఇష్టం లేదని అంటాడా? గుడ్డోడు వచ్చి నాకు చూపిమంటే నువ్వు గుడ్డోడుగానే ఉండమని దేవుడు అంటాడా? అండో. వాడు ఏమడుగుతున్నాడు, ఆమె ఏమడుగుతుంది. ఈరోజున మీరేం అడుగుతారు? వచ్చి సైలెంట్ కూర్చున్నారనుకోండి, ఏ కార్యాలు జరగవు. అందరూ ఏం చేయాలి? దైవ సన్నిధిలో ప్రార్థన చేయాలి, కన్నీళ్ళు విడవాలి, మొర్ర పెట్టాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఏమిలో మరొక మంచి విషయం ఏంటంటే, ఒక అంశం మీద ఆమె ప్రార్థన చేస్తుంది. ఒక అంశం మీద ప్రార్థన చేస్తుంది. తిక్కల ప్రార్థనలు అన్నీ చేయకూడదు. కొంతమంది ప్రార్థనలు చేస్తే అది ఎక్కడ ఎత్తుకుంటారో ఎక్కడ ఆపుతారో కూడా తెలియదు. నాకు ఇదే కావాలి అంటే అదే అంశం మీద నీ ప్రార్థన కొనసాగుతూ ఉండాలి. దాని స్తోత్రం కలుగునగాక. తర్వాత ఆమె చేసిన మరొక మంచి పని ఏంటంటే, ఆ బిడ్డనంట దేవునికి మొక్కుబడి చేసిందంట. దాని స్తోత్రం కలుగునగాక. నువ్వు కానీ నాకు ఒక మగబిడ్డను ఇస్తే ఆ బిడ్డను నేనేం చేస్తాను? నీకు మొక్కుబడి చేస్తాను. దాని స్తోత్రం కలుగునగాక. ప్రార్థన చేసేటప్పుడు మొక్కుబళ్ళు కూడా అవసరమే. చాలామంది నాకు అది అయ్యా ఇది అయ్యా అంటే దేవుడు ఏమనుకుంటాడు? అది అయ్యా ఇది అంటున్నావు కానీ ఇస్తే నువ్వు నాకేం చేస్తావని అడుగుతాడా లేదా? ఇప్పుడు నేను నీకు ఇస్తా, నువ్వేం చేస్తావు? దాని స్తోత్రం. మనుషుల ఆలోచనలే రకరకాలుగా ఉంటాయి. ఆ పని చేయమంటున్నావు, నాకేమి ఇస్తావని అడగడా? తాపి మేస్తున్నారు, సీమోను మార్కు ఆంధ్రేయులు. ఊరకాయలు చేస్తారా? చెప్పండి. గుడ్డిగా చేయరుగా. ఈ గోడ కడతా ఏమి ఇస్తామని అడుగుతారుగా. లేకపోతే ఈరోజు పనికి వస్తా ఏమి ఇస్తామని అడుగుతారా లేదా? దేవుడు కూడా అడుగుతాడు. ఆమేన్. చాలామంది దేవుడు అడగరయ్యా అంటారు. నా అడుగుతాడు. అడుగుతాడా అడగడా? చదవండి, నేను చెప్పడం కాదు. చాలామంది నా మీద ఏడుతూ ఉంటారు. దేని స్తోత్రం కలుగునగాక. నేను కాదు, దేవుడు అడిగాడు. చదవండి మత్తయి సువార్త. ఇప్పుడు కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చి బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత ప్రభు ఏం చెప్పాడు? 8వ అధ్యాయం 4వ వాక్యం మత్తయి సువార్త. ఇప్పుడు 2-3 వాక్యాల్లో అతడు స్వస్థతను పొందాడు. బాగానే ఉంది, ఓకే.
బాగుపడిన తర్వాత ప్రభు ఏమంటున్నాడు అక్కడ? అందుకు ఆయన చెయ్యి చాపి ఆ, వాణ్ణి ముట్టి ఆ, నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా ఆ, తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధమాయను. ఆ, శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఆ, ఎవరితోనూ ఏమి చెప్పకు సుమి కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై ఆ, నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కనుక సమర్పించమని. ఆగాగు. మోషే నియమించిన కానుక సమర్పించమని. ఆగండి, ఎవరు చెప్పారు అది? మనుషులు చెప్పారా, దేవుడు చెప్పాడో చెప్పండి. బాగుపడిన తర్వాత కానుక సమర్పించమని చెప్పింది మనుషులా, దేవుడా? ఎంతమందికి అర్థమైంది? దేవుడేనండి అక్కడ చెప్తుంది. యేసయ్య చెప్తున్నాడు, నువ్వు నా దగ్గరికి వచ్చావు, నేను బాగు చేశాను, నువ్వు అర్పించాల్సిన కానుకెళ్ళి. కానీ కార్యాలు పొందటమే కాదు మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు ఎగ్జాంపుల్, జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది అనుకో, అయ్యా ఈ జ్వరాన్ని కానీ తగ్గితే ఈ జ్వరానికి హాస్పిటల్లో ఎంత పెట్టాలో అది అంత తీసుకొచ్చి నీకు కానుక డబ్బాలు వేస్తా. ఆమె అది న్యాయమా కాదా? చేతులు పైకెత్తి ఇక్కడికి వెళ్ళి చెప్పండి. నువ్వు ఆడ 10,000 పెట్టినా తగ్గదు అది. రాత్రి ఎడ్లపాడని ఒక ఊరు నుండి ఒక పిల్లని తీసుకొచ్చారు, భయంకరమైన ఏడుస్తూ అల్లాడుతూ ఉంది. రాత్రి ప్రార్థన చేసి ఈరోజు పోయేటప్పుడు నేను అడిగా, పిల్ల రాత్రి ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసిన కానుండి పిల్ల ఏడవలేదు అన్నయ్య, చక్కగా ఆడుకుంది అన్నారు. చప్పట్లు కొట్టి ఇక్కడికి చెప్పండి. హల్లెలూయా. ఆ చిన్న పిల్ల కోసం నలుగురు వచ్చారు ఆ అమ్మాయికి తోడుగా. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుండి రావటం ఛార్జీలు, ఇన్ని సమస్యల నుండి దేవుడు ఏం చేశాడు? చిన్న ప్రార్థన ద్వారా కార్యం. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఆమె మనిషి దేని దగ్గర పిసనారోడు అంటే, దేని దగ్గర? నేను స్తోత్రం కలుగునగాక. చాలామంది అనుకుంటారు దేవుడు కానుకలు అడుగుతాడా అని. ఎందుకు అడగడు? అడగకపోతే ఆ మాట ఎందుకు అంటున్నాడు అక్కడ? నేను స్తోత్రం కలుగునగాక. లోకాసు వార్త 21వ అధ్యాయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. హల్లెలూయా. 21:1 కానుకల పెట్టిలో తమ కానుకలను వేయించు ధనవంతులను ఆయన పారజూచును. ఆగు. కానుక పెట్టిలో తమ కానుకలు వేస్తున్న వాళ్ళని ఏం చేశాడంట? ధనవంతుల్ని పారజూశాడంట. అసలు కానుకలతో ఏం పని ఆయనకి? కానుకలతో ఏం పని? పార చూశాడంటే అర్థం ఏంటి? ఎవరు ఎంత, అదేగా అర్థం. ఎవరు ఎంత వేస్తున్నారని పార చూశాడంట. కానీ అక్కడ ఒక పేద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అందరూ కలిగిన దాంట్లో, కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేశారు, కానీ ఆమె తన లేమిలో అంటే కొదువులో, లేమంటే కొంచెం భేదస్థితి, కలిగిన జీవనమంతం ఏం చేసింది? వేసేసింది. దాని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మొక్కుబడి కూడా చాలా ప్రాముఖ్యమే. దాని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు అక్కడక్కడ కొంతమంది ఈ క్రైస్తవేతరులు అంటే కొంతమంది యూట్యూబ్లలో కూడా పాస్టర్లు అంటే ఎవరో తెలుసా? దశమ భాగాలు అడుక్కునేవాళ్ళు, కానుకలు అడుక్కునేవాళ్ళు, వాళ్ళు గొర్రెలు, అట్టాంటోళ్ళు ఇట్టాంటోళ్ళని తిడతా ఉన్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సరే, వాళ్ళు అన్న మాట కరెక్టే అనుకోండి, అనుకోండి కాసేపు. అడిగి ఇప్పుడు వాళ్ళు గుళ్ళల్లో పూజారులకు ఏమి ఇస్తున్నారు? వాళ్ళు ఏమిస్తారు చెప్పండి? సంభావం. చెప్పండి, ఏమిస్తారు? ఒక పెళ్లి చేస్తే ఏమిస్తారు? సంభావం. తీసుకోవట్లేదా? తీసుకోవట్లేదా? ఇప్పుడు ఏదైనా ఒక కర్మకాండ చేయాలంటే ఊరకనే చేస్తారా? ఫీజు ఉంటుందా లేదా? ఒకరోజు నేను కనకదుర్గమ్మ గుడి విజయవాడ ఆ ఘాట్ రోడ్ దగ్గర నేను ఒక పాస్టర్ గారు వెళ్తా, కొంచెం ఒక 2 నిమిషాలు నిలబడ్డాం. ఎవరో వెనక రావాల్సిందో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. ఈలోపు ఒక బ్రాహ్మణ్ మా దగ్గరికి వచ్చి, ఏమన్నా కర్మకాండ పెట్టాలా అన్నాడు. నేను అన్నాను, అసలు ఎంతకి ఎంత రేటు అన్నా. 3,500 అంటున్నాడు. ఎంత?
అంటే వాళ్ళకు కూడా ఏముంది అంటే వాళ్ళు తీసుకుంటేనేమో మంచోళ్ళు, కానీ బైబిల్ ప్రకారం సేవకులు తీసుకుంటే వీళ్ళని చూడండి ఎట్ట తిడుతున్నారు. నేను స్తోత్రం, గొర్రెలు అంట. అంటే వీళ్ళు గొర్రెలు అయితే వాళ్ళు ఎవరో బర్రెలా? అంతే కదా. ఇట్లా చాలామంది అండి దేవుడు కానుకలు అడుగుతాడా అంటే అడిగాడుగా అక్కడ. దేవుని స్తోత్రం కలుగునగాక. యేసుప్రభువు వారు ఒక మాట అంటాడు, కైసరీకి ఇయ్యాలి దేవుని. ఇప్పుడు ఒక దినాన అందరూ పనులు కడుతున్నారు. పనులు కడుతున్నప్పుడు పేతురుని పిలిచి అంటున్నాడు, నీ వెళ్ళి గాలమై చేప నోట్లో ఒక షెకేల్ ఏదో అంటాడు, అది వచ్చిద్ది, నీకు అర్ధ షెకేలు నాకు అర్ధ షెకేలు పన్నుగట్టు అంటాడు. అప్పుడు ఎవరో ప్రశ్న అడుగుతారు, అయ్యా మనం ఇట్లా ఇయ్యొచ్చు అది ఇది అని అంటే, దేవుడికి ఇవ్వాలి. కైసరయ్య అంటే ఎవరు? చక్రవర్తి, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి. అతనికి వెళ్ళాల్సిన పన్ను అతనికి వెళ్ళాలి, దేవునికి వెళ్ళాల్సిన పన్ను దేవునికి వెళ్ళాలని సాక్షాత్తు ప్రభువారే చెప్పాడు. దాని స్తోత్రం కలుగునగాక. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దేవుని దగ్గర మొక్కుబడి చాలా తొందరగా కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. నేను యేసు ప్రభువారు అంటే చిన్నప్పటి నుండి అభిమానినే. కొంచెం లోకానుసారంగా తిరుగుతున్నా, మా అన్నయ్య గారు పాస్టర్ గారు కాబట్టి చిన్నప్పటి నుండి అభిమానినే. నాకు రెండో అన్నయ్యకి ఒకసారి బెంగళూరు సిటీ ఆర్టీఓ నగర్ అని ఒక ఏరియాలో, నా ప్రియమైన బిడ్డ నాకు 11 సంవత్సరాలు ఉండొచ్చు, ఆయనకి చూస్తూ ఉండగా షడన్లో పడిపోయి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. అందరు ఏడుస్తూ ఉన్నారు. నాకు అప్పుడు కూడా కొంచెం యేసుప్రభువారు అంటే నమ్మకం ఉండేది. అంటే ఇతర దేవుళ్ళని ఆరాధిస్తున్నా యేసుప్రభువారు నమ్మకం ఉండేది. నేను అప్పుడే ఏదో ఒక ఆటకి వెళ్ళి గెలుచుకొని వచ్చా ఒక 20 రూపాయలు. దాని స్తోత్రం. గెలుచుకొని వచ్చి అప్పుడు 20 రూపాయలు అంటే అంతా 200 పైన ఉన్నట్టు ఈ రోజుల్లో అంటే. దాని స్తోత్రం. అయ్యా మా అన్నయ్యని కానీ ఏ సమస్య రాకుండా మా అన్నయ్యని కానీ మరలా బ్రతికిస్తే ఈ సంపాదించిన 20 రూపాయలు అంటే ఇప్పుడు ఆ బెంగళూరులో ఈ చాలామంది ప్రభువుని నమ్మిన వాళ్ళు ఉంటారు, కానీ పాస్టర్లు ఉండరు పాపం. ఆదివారం సాయంత్రం అవగానే అందరూ కూర్చొని ఎవరికి వచ్చిన పాట వాళ్ళు పాడుకొని, ఎవరైనా బైబిల్ చదవగలిగితే 2 ముక్కలు చదివించుకొని అందరూ ఆ డబ్బాలు ఏమి వేస్తుంటారు, ఒక డబ్బా ఒకటి పెట్టుకొని కానుకలు వేస్తారు. హల్లెలూయా. ఆ కానుకలు తీసుకొచ్చి మరలా మన ఆంధ్ర వచ్చినప్పుడు పాస్టర్ గారికి ఇస్తారు. దేవుని స్తోత్రం. పాస్టర్ గారి కంటే మందిరంలో పెడతారు. ఆ రోజు ఏం జరుగుతుందంటే, ఈయనకి సావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. అయ్యా ఆయన కానీ బ్రతికితే డబ్బులు మొత్తం వేస్తానన్న. ఎప్పుడైతే నేను మొక్కుకున్నానో, మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు, 10 నిమిషాల కల్లా లేచి కూర్చున్నాడు. చప్పట్లో గట్టిగడిగా చెప్పండి. హల్లెలూయా. 10 నిమిషాలు లేచి కూర్చున్నాడు. ఇట్ట దగ్గరికి పోయి, నేను బ్రతికే ఉన్నావంటే ఏదో అట్లా తలంతా తిరిగింది, చచ్చిపోయేవాడినే, పోయిన ప్రాణం మళ్ళీ వచ్చినట్టు అనిపించింది అన్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. సరే, దేవుడు ఏదో ఒక విధంగా బాగు చేశాడు. నా మనసులో నేను అనుకున్నది ఏంటంటే, అక్కడ నేను మొక్కుబడి చేశా అక్కడ. దాని స్తోత్రం కలుగునగాక. మొక్కుబడి. ఇక్కడ అన్నా కూడా ఏం చేస్తుంది? మొక్కుబడి చేసుకుంటుంది. ఆ మొక్కుబడి నిజంగా దేవుడు ఆమె మొక్కుబడి చేసిన ఆ మొక్కుబడిని, చేసిన ప్రార్థనను, కార్చిన కన్నీళ్లను, పెట్టిన మొరను దేవుడు ఆలకించి 19వ వాక్యములో లాస్ట్ లైన్లో అంటున్నాడు చూడండి. అంతటా ఎల్కానా తన భార్యకు అన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. చతురుపైకి ఎత్తిగట్టుగా చెప్పాలి. నీ జ్ఞాపకాలలో ఈ దీనుని అవసరం లేదులే, ఎక్కువ పెట్టంతే. నీ జ్ఞాపకాలలో ఈ దీనుని మరచిపోవెందుకు, నా హృదయ పాలక నన్నేలు
నా హృదయ పాలక నన్నేలు దైవమా నీవుంటే నాకు మేలును నీ జ్ఞాపకాలలో ఈ దీనుని. హల్లెలూయా. చేతుల పైకి ఈ వారంలో దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ వారంలో ఒక అతను నాకు ఫోన్ చేశాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఎక్కడి నుండి ఫోన్ చేశాడు? ఎర్రగొండపాలెం నుండి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అయ్యా నాకు గుండెల్లో నొప్పి వచ్చేసింది, నేను హాస్పిటల్కి వెళ్ళాను. రవీంద్రబాబు హాస్పిటల్ అంటే ఎర్రగొండపాలెంలో పేరు. దాని స్తోత్రం. హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ గారు వెంటనే నీకు హార్ట్ అటాక్ వచ్చేసింది, నువ్వు ఇక్కడ ఉండకుండా తక్షణమే నువ్వు గుంటూరు హాస్పిటల్కి వెళ్ళిపోవాలి అని చెప్పారంట. ఆయన నాకు ఫోన్ చేశాడు, అయ్యా ఎట్లుంది నా పరిస్థితి, ఇది నైటే ఒక కారు కట్టుకొని బయలుదేరి వచ్చానా, ట్రస్ట్లో నాకు హార్ట్ అటాక్ వచ్చింది అంటున్నారు అయ్యా అని ఎక్కడో కోమలో ఉండి మాట్లాడుతున్నాడు. నీకేం కాదు, నేను ప్రార్థన చేస్తానని 12-1 గంట మధ్య సమయంలో ఫోన్ చేస్తే చెప్పా. ఇక ఈలోపు నేను ప్రార్థనలో కూర్చున్నా. దాని స్తోత్రం కలుగునగాక. ప్రార్థనలో కూర్చున్నప్పుడు నేను ఏమనుకున్నానంటే, ప్రభా బిడ్డని నువ్వు ఖచ్చితంగా స్వస్థపరచగలవు, బ్రతికించగలవని. నేను ఉదయాన్నే రమ్మని అతనికి చెప్పాను. ఈలోపు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు రాత్రి వేళ కొంతమంది ఫోన్లు చేస్తున్నప్పుడు నేను ఏదైనా ప్రాముఖ్యమైన ప్రార్థనలో ఉంటే ఫోన్ సైలెంట్లో పెట్టేస్తా. ఎందుకంటే ఈ ప్రార్థన చేసేటప్పుడు ఈ ఫోన్ డిస్టర్బ్ చేస్తాయని. ఈలో ఫోన్ సైలెంట్లో పెట్టా. 2:30, 3, 4 గంటల ప్రార్థన చేస్తూనే ఉన్నా. ఈలోపు ఇంకొకరు ఎవరో ఫోన్ చేశారు కానీ నేను ఎత్తలా. ఏనే వాళ్ళకి ఫోన్ చేయించి నా ఫోన్ ఎత్తలేదని నాతో మాట్లాడాలని చేయించాడేమో అనుకున్నా. అయితే తర్వాత తెలిసింది, ఉదయాన్నే నేను ఇంకోళ్ళు ఫోన్ చేశారన్నానుగా, వాళ్ళమ్మ కూడా సీరియస్ అయిందంట నైట్ పేరిచ్చారులో. దాని స్తోత్రం. ఇక ఏం జరిగిందంటే, ఇక అమ్మ బ్రతకదన్నారన్న, ఇది పరిస్థితి అని ఎవరో కాదు మన బాలేశ్వర వాళ్ళ అమ్మ. దాని స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తి ఏమో మన బాబాయ్ గురుప్రసాద్. హల్లెలూయా. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక రోజల్లా నేను ఉపవాసంలో ఉన్నాను, కొద్దిగా ఇల్లు బ్రతకాలి అని. ఇప్పుడు ఈయన ఉదయాన్నే రమ్మంటే వేకుజాము కల్లా ఎప్పుడు వచ్చాడో తెలియదు బాబాయ్. దాని స్తోత్రం. వచ్చాడు, అయ్యా ఇక నేను అటు తట్టుకోలేకపోయానయ్యా, ఎక్కడైతే నాకు ధైర్యం చాలట్లేదు, నీ కాడికి వచ్చాను అయ్యా అంటే, నేను స్పర్జనకు వచ్చే ప్రార్థన చేసాం, ధైర్యపరిచాం. ఈలోపు ఆ కూతుర్లు అల్లుళ్ళు, నువ్వు ఇక్కడ కాదు, దేవుడే, డాక్టర్లే అట్టా అని హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు ఎమర్జెన్సీగా నీకు ఆపరేషను చేయాలి, సంతకాలు పెట్టండి అన్నప్పుడు ఆయనకి కొడుకులు లేరు కదా, 2 కొడుకులు పెళ్ళిడికి వచ్చి చచ్చిపోయారు. గురుప్రసాద్ బాబాయ్కి 2 పెళ్ళిడికి వచ్చి చచ్చిపోయిన వాళ్ళే. దాని స్తోత్రం. 2 కూతుర్లు ఉన్నారు. ఇంకెవరైనా ఉన్నారంటే మా నాన్న తమ్ముడు కదా ఆయన, ఇంక నేనే ఉంది. దాని స్తోత్రం. నేను చెప్పాను, నేను సంతకాలు ఏం పెట్టను, అలాంటి పరిస్థితి ఆయనకి ఏం రాదు, అది అంటే 5 నిమిషాల్లో ఆపరేషన్ చేయాలంటున్నారు అని వాళ్ళ అల్లుడు ఫోన్ చేశాడు. అదేం జరగదు, నేను ప్రార్థనలో ఉన్నా, దేవుడు స్వస్థపరుస్తాడు అది అనగానే వాళ్ళు ఇక నేను ఎట్నే చెప్తుంటానేమోనని సంతకాలు పెట్టేశారు వాళ్ళే. దాని స్తోత్రం కలుగునగాక. ఇక ఈ లోపు ఏం జరిగిందంటే, ఆయన నాకు ఫోన్ చేశాడు. ఎవరో బాబాయ్, అయ్యా నన్ను ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్తున్నారయ్యా అయ్యా అన్నాడు. నీకేమీ కాదు, దేవుడు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నానని దేవుడు నాతో మాట్లాడాడు రాత్రి. హల్లెలూయా. ఒక్క ఛాన్స్ ఇస్తానంటున్నాడు, నువ్వేమీ భయపడొద్దు, నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డమనుకో, భయపడొద్దు అన్న. అయ్యా మాటలు చెప్పినప్పుడు ధైర్యం అవుతుంది అయ్యా
అదయ్యా ఇదయ్యా అన్నాడు. నీకేమి కాదు, ఆపరేషన్ జరగదు. ఈలోపు సంతకాలు పెట్టారు, ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళిపోయారు అయ్యా అది అన్నాడు. నీకేం కాదు, మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు చూడన్న. దేని స్తోత్రం. ఇంకా కత్తులు అవన్నీ రెడీ చేసుకున్నారు వాళ్ళు. ఈలోపు ఇంకో పెద్ద డాక్టర్ వచ్చాడంట. చూసి ఈయనకి ఆపరేషన్ ఏం అవసరం లేదు, బయటికి తీసుకెళ్ళిపోండి అన్నాడు. చప్పట్లో కట్టుకెళ్ళి చెప్పండి. దేవుడు చెప్పింది నిజమైద్దా, మనుషులు చెప్పింది నిజమైద్దా? బయటకు వచ్చాయా ఆపరేషన్ వద్దన్నాడు. అయ్యా పెద్ద డాక్టర్ ఒక అతను వచ్చి, దేవుని స్తోత్రం కలుగునగాక. ఇక వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళందరినీ చెప్పాడు. చూసావా పాస్టర్ గారి ప్రార్థన ఎంత గట్టి ప్రార్థన, ఆయన ముందుగానే చెప్పేశాడు. నేను అన్నాను, నా ప్రార్థన గట్టిదే కావచ్చాం కానీ నేను నమ్మిన దేవుడు గట్టోడు. హల్లెలూయా. ఈలో బాలేసి ఫోన్ చేశాను, మీ అమ్మ ఎట్టుందిరా అని. అమ్మ కూడా బాగానే ఉందన్నా. ముందు చచ్చిపోతారని చెప్పారు వాళ్ళు. దేవుడు ఆమెను కూడా చూడండి, ఒక్కసారి ప్రార్థన చేస్తే బలంగా ఎన్ని ప్రాణాలు? 2 ప్రాణాలు కాపాడాడు. దాని స్తోత్రం కలుగునగా. కొన్నిసార్లు మీరు ఫోన్లు చేసినప్పుడు నేను ఫోన్ ఎత్తలేదంటే అర్థం అదే, అన్న ఏదో బిజీలో ఉన్నాడు అని. దాని స్తోత్రం కలుగునగాక. ఇక అలాంటప్పుడు మీరు అపార్థం చేసుకోమాకండి. నేను తర్వాత మళ్ళీ చేస్తాను, ఒక్కోసారి చేయలేం కూడా. హల్లెలూయ. అయితే ఇక్కడ ఇది జరిగినప్పుడు నేను ప్రార్థన చేశా. ఆయనంట ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు ఒక మొక్కుబడి చేసుకున్నాడంట. దాని స్తోత్రం. అయ్యా పాస్టర్ గారు ఆపరేషన్ జరగదన్నాడు, ఆ మాటే కానీ నిజమైతే ఇదిగో ఈ హాస్పిటల్ది ఎంత డబ్బు తీసుకుని వచ్చాం మేము, పోయి ఇంటికి కూడా వెళ్ళకుండా మొత్తం మందిరంలో ఏమేస్తాం? కానికేసేస్తాం. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈలోపు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారా. ఇక డాక్టర్లు అన్నారు, నీకు ఇంకేం ప్రాబ్లం లేదు, జాగ్రత్తగా ఉండని ఏదో కొన్ని జాగ్రత్తలు పత్యాలు చెప్పి పంపించారు. పంపించిన తర్వాత ఆయన తిన్నగా ఎక్కడికి వచ్చాడు? ఇంటికి వెళ్ళా, మందిరానికి వచ్చాడు. మందిరానికి వచ్చిన తర్వాత నేనేమన్నా అంటే, ఈ మన స్వర్జనికీలకి పాపం పెద్దోడు ఎవరు లేరు, కొంచెం ఏదో ఒకటి మనం ఆయనకి సహాయం చేయాలని మేము అనుకుంటున్నాం. ఏ రాగి పిండో ఏ కూరగాయలో ఏదో ఒకటి చేద్దాం, ఎవరు లేనోడు, అదిగాక భార్య కూడా పెద్ద వయసు అయిపోయిందని అట్ట అనుకుంటున్నాం. ఈలోపు ప్రార్థన చేసిన తర్వాత కొన్ని విషయాలు చెప్పా. ఇక నువ్వు జాగ్రత్తగా ఉండు, అటు ఇటు వెళ్ళొద్దు, అది ఇదని కొన్ని చెప్పిన తర్వాత ఇక ప్రార్థన చేసి నూనె ఇచ్చాం. ఈలోపు ఆ కట్టకాడ తీసుకు చేతిలో పెట్టాడు. ఇదేనా స్తోత్రం కలుగునగా. ఏంది ఇదేనంటే, అయినా ఈ సమయంలో నీ కాడ ఇట్టు తీసుకోవడం మాకు మనసు లేదు, అది ఇదని అంటే, నీ కాదు నేను ఎత్తుంది, నన్ను బ్రతికించినా కొట్టు చాపట్ల గట్టిగా. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసింది వాస్తవమే, కానీ నేను వెళ్ళేటప్పుడు ఏం చేసుకున్నా? మొక్కుబడి చేసుకున్నా. నా మొక్కుబడే ఇది, వద్దను మాకయ్యా, ఇది కానీ వద్దంటే మళ్ళీ నాకు దేవుడు సమస్య రేపుతాడేమో. చూసారా, ఆయన చేసిన చిన్న మొక్కుబడి దేవుడు ఎంత పెద్ద శోధన నాపిందో. అమ్మా, అదే ఒక ఆపరేషన్ జరగాలంటే ఎంత అయింది చెప్పండి? ఎన్ని రోజులు? వాళ్ళు చెప్పారంట జీవితాంతమేనా. ఒకవేళ అదే జరిగితే జీవితాంతం మెడిసిన్స్ వాడుతూనే ఉండాలి. తన స్తోత్రం కలుగునగాక. కొన్నాళ్ళ క్రిందట ఒక సహోదరి, ఆమె జీవితంలో కూడా ఇట్లా ఆపరేషన్ తప్పిపోయింది. ఆమె బిడ్డని గర్భం ధరించినప్పుడు ఇక డాక్టర్లో ఇదంతా చూసి పొట్టదంతా పట్టుకొని ఏమైనా సిజరింగ్ జరగాల్సిందని ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్తున్నారంట. ఆమె అప్పుడు 5,000 మొక్కుందంట. అయ్యా లోనకు పోయేసరికి నాకు నార్మల్ డెలివరీ కావాలి అని. అంటే ఇవన్నీ సందర్భం వచ్చిందని చెప్తున్నా. ఈలోపు ఏం జరిగిందంటే, నేను ప్రార్థన చేశాను. నా ప్రియమైన బిడ్డలారా, ఆమె ఎప్పుడైతే ఆ మొక్కుబడి చేసుకుందో లోనకు తీసుకెళ్ళి బల్ల మీద పండేశారంట. దేని స్తోత్రం. ఈ బల్ల మీద పండే కానీ బల్ల మీదే ఆపరేషన్ కోసం అని తీసుకెళ్తే అక్కడే డెలివరీ అయిపోయింది. ఇక పిల్లని తీసుకొని వచ్చింది ఆదివారం పూట. ఈలోపు ఇది అన్న ఎట్ట నేను మొక్కుబడి చేసుకుంటే దేవుడి కార్యం చేశాడు. కానీ ఆ మొక్కుబడి చేసుకున్న సంగతి నాకు తెలుసా? తెలియదు. మొక్కుబడి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో యొప్తా అని ఒక అతను ఉన్నాడండి. యొప్తా అతను కూడా మొక్కుబడి చేసుకున్నాడంట. చదవండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో ఉంటుందండి.
దేవుని స్తోత్రం. 11వ అధ్యాయం ఏమని మొక్కుబడి చేస్తున్నాడు? 11వ అధ్యాయం 30వ వాక్యం. అప్పుడు యెఫ్తా యెహోవాకి మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్టముగా మరియు దహన బలిగా. చాలు. ఇక్కడ యెఫ్తా, నేను యుద్ధానికి వెళ్తున్నాను నాయనా, నిశ్చయముగా అమ్మోనీయులను నాకు అప్పగిస్తే నేను ఇంటికి వెళ్ళేసరికల్లా ఇంటిలో నుండి ఏది వస్తే దానిని నీకు ప్రతిష్ట చేస్తానని మొక్కుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అక్కడ దురదృష్టవశాత్తు కన్న కూతురే వచ్చింది. ఎవరు వచ్చారు? కన్న కూతురే వచ్చింది. కన్న కూతురే వచ్చినప్పుడు కన్న కూతుర్ని అక్కడ ఏమని ప్రతిష్ట చేస్తానన్నాడంటే దహన బలి ఇస్తానన్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. దహన బలి ఏంటంట? దహన బలి అంటే ఏంటి? చంపటం, మాంసాన్ని కాల్చటం. ఈలోపు కన్న కూతురు, మా తండ్రి యుద్ధములో విజయం పొందాడని తంబుర్లతో నాట్యముతో తండ్రిని ఎదుర్కోవడానికి వెళ్తే యుద్ధములో జయం పొందానన్న సంతోషం కలిగింది, కానీ ఈ కూతురు రావటం వల్ల బాధ కలిగింది. దేవుని స్తోత్రం. బాధ కలిగింది. అందుకని మొక్కుబడి చేసుకునేటప్పుడు కొంచెం వివేచించి చేసుకోవాలి. హల్లెలూయ. తండ్రి కూతురుతో అంటాడు, బిడ్డ ఎంత దుఃఖం కలుగు చేసావమ్మా, ఇప్పుడు నా చేతులతో నిన్ను చంపాలి, నా చేతులతో నిన్ను కాల్చివేయాలా అంటే ఆ కూతురు అంటది, డాడీ నువ్వు దేవునికి ఏదైతే మొక్కుకున్నావో, ఏదైతే దేవునితో నువ్వు చెప్పావో ఆ మాట ప్రకారం నన్ను అలాగే చెయ్యి, కానీ నా కన్యత్వమును గూర్చి నేను ఒక 2 నెలలు, ఎన్ని నెలలు? 2 నెలల వరకు నన్ను ఏడవని, నా కన్యత్వమును గూర్చని నా ప్రియమైన బిడ్డలారా పర్మిషన్ అడిగింది. తన స్తోత్ర. ఇక్కడ సరే, ఆ యెఫ్తా జీవితంలో ఒక భాగమేమో సంతోషం, ఒక భాగమేమో దుఃఖం కనపడుతుంది, విషాదం. సరే, ఈ మంచి జరిగింది మనం కానీ తీసుకుంటే, తాను మొక్కుబడి చేయటం వలన దేవుడు యుద్ధములు ఏమిచ్చాడు? జయమిచ్చాడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇప్పుడు అన్న కూడా దేవుని దగ్గర ఏం చేసింది? మొక్కుకుంది. అందుకని దేవుడు అడుగు వాటి కంటేనో, ఊహించని వాటి కంటేనో అత్యధికమైన కార్యములు ప్రభు చేశాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మీ జీవితంలో కూడా అడుగు వాటి కంటే, ఊహించని వాటి కంటే అత్యధికమైన కార్యాలు ప్రభు చేయాలి అంటే మొదటిగా దైవ సన్నిధికి రావాలి, రెండోది ప్రార్థన చెయ్యాలి, మూడోది కన్నీళ్ళు విడిచి ఏడవాలి, ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన ఎవరు చేశారు? కన్నీళ్ళు విడిచి బైబిల్లో హిజ్కియా చేశాడు. తర్వాత ఇజ్రాయేలు, యాకోబు కూడా చేశాడు కన్నీళ్ళు విడిచి. యేసు ప్రభువారు కూడా కన్నీళ్ళు విడిచినట్టుంది బైబిల్లో. దేవుని స్తోత్రం. కన్నీటి ప్రార్థన అంగీకారానికి సూచన. హిజ్కియా కన్నీళ్ళు విడిచినప్పుడు 15 సంవత్సరాలు అతన్ని బాగు చేసి ఆయుష్ను పెంచాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దైవ సన్నిధికి రావటమే కాదు, కానీ ఈ విధమైన అనుభవం ఉండాలి. అందరూ ఒక్కసారి లేచి నిలబడి, ప్రభువా నీ సన్నిధిలో అడుగు వాటి కంటే, ఊహించని వాటి కంటే అత్యధికమైన కార్యాలు నేను పొందినట్లు నాకు సహాయం చేయ అని ఒకసారి ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్ర. ప్రార్థన చేయండి. ప్రభువా నీకు స్తోత్రములు నాయన. దైవ సన్నిధికి వచ్చి మౌనంగా ఉండకూడదా? చేతుల పైకెత్తి ప్రార్థన చేయండి బిడ్డలారా. మౌనంగా ఉంటే నీకు కార్యాలు జరగవు. మౌనంగా ఉంటే అద్భుతాలు చూడలేవు. నీకు స్వస్థత కావాలా? నీకు మేలులు జరగాలా?
నీకు విడుదల కలగాల, నీకు గొప్ప కార్యములు నీ జీవితంలో పొందాలని ఆశిస్తే, హన్నా అడిగింది ఒక మగబిడ్డని, దేవుడు బదులుగా రెట్టింపు కంటే ఎక్కువ ఇచ్చాడు దేవుడు. అడుగు వాటి కంటే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడుగు వాటి కంటేనో ఊహించని విధముగను, అడుగు వాటి కంటేనో ఊహించని విధముగా ఘన కార్యాలు చేసి నడిపించేదవు, ఘన కార్యములు చేసి నడిపించేదవు. నీ సన్నిధిలో మొర్రపెట్టుచుండగా నా ప్రార్థన ఆలకించినావు. నీ సన్నిధిలో మొర్రపెట్టుచుండగా నా ప్రార్థన ఆలకించినావు. యేసయ్యా, 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 యేసయ్యా. అడుగు వాటి కంటేనో ఊహించని విధముగాను, అడుగు వాటి కంటేనో ఊహించని విధముగును నీ సన్నిధిలో నేను మొర్రపెట్టగా, నీ సన్నిధిలో నేను మొర్రపెట్టగా అడుగు వాటి కంటేనో ఊహించని విధముగాను, అడుగు వాటి కంటేనో ఊహించని విధముగాను ఘన కార్యములు ఎన్నో నాకు చేసినావు, ఘన కార్యములెన్నో నాకు చేసినావు. యేసయ్యా, నీకే వందనమయ్యా. యేసయ్యా, పాడాలి. నీకే వందనమయ్యా. ఆమేన్. నేను చేసిన ప్రార్థన విన్నపం, నేను చేసిన ప్రార్థన విన్నపం, నేను కాచిన కన్నీటి పొట్టులు, నేను కాచిన కన్నీటి పొట్టులు చూసావే, కనికరించావే, చూసావే, కనికరించావే. ఊహించని కార్యములెన్నో నాకు చేసావే, ఊహించని కార్యములెన్నో నాకు చేసావే. యేసయ్యా, నీకే వందనమయ్యా. యేసయ్యా, స్తోత్రం. నీకే వందనమయ్యా. స్తోత్రం, స్తోత్రం. చేతుల పైకెత్తి దేవుడు అడిగే వాటి కంటే, ఊహించని వాటి కంటే
అత్యధికమైన కార్యములు చేస్తానన్నాడు కదా. ఒక్క 5 నిమిషాలు మీకు సమయం ఇవ్వబడింది, ప్రార్థన చేయండి. ఎందుకు నీ జీవితంలో కార్యాలు జరగడం లేదు? ఎందుకు నీ మొర దేవుడు ఆలకించడం లేదు? అడగండి. ప్రభువా, అందరు లేచి నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హన్నా వలె నీ సన్నిధికి వచ్చే కృప, హన్నా వలె నీ సన్నిధిలో కన్నీళ్ళు విడిచే కృప, హన్నా వలె నీ సన్నిధిలో మొక్కుబడి చేసే కృప మాకు కావాలి. ఒక్క మగబిడ్డ కావాలనుకుంటే 5 పిల్లల్ని ఇచ్చావు తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా